హాయ్ అండి. నేనైతే ఈరోజు అమ్మపల్లి టెంపుల్‌కి అయితే వెళ్ళానండి. శ్రీరామనవమి. అక్కడైతే శ్రీరాముల వారి టెంపుల్ అయితే ఉంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి ముందుగా. అయితే ఇక్కడ మెయిన్ రోడ్‌లో దిగేసి ఆటోకి వెళ్ళానండి. ఇలా లోపలికి వెళ్తా ఉంటే అంటే మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా దూరంలో ఉంటుంది. అన్ని షాప్స్ అయితే ఈరోజైతే పెట్టారు. మామూలు రోజుల్లో అయితే ఇవన్నీ షాప్స్ ఏమీ ఉండవు. ఇలా రోడ్డు పొడుగుతా అయితే ఈరోజు షాపులన్నీ పెట్టారండి. ఇంకా ఇవన్నీ వీడియో తీసుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్ళాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడో 100 ఇయర్స్ కిందట అయితే కట్టారు. టెంపుల్ చుట్టుపక్కల అయితే ఇండ్లు అయితే ఏమీ లేవండి. అంత ఖాళీ స్థలమే ఉంది. శంషాబాద్కు దగ్గరలోనే ఉంటుందండి. ఒక 15 మినిట్స్ దూరం అంతే. ఇక్కడైతే శివాలయం అయితే ఉంది. శివాలయంలోకి వెళ్ళేసి శివుడిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇదండి శివాలయము. వీడియో తీయనిచ్చారు, బెటర్ అయింది. ఇది అయిన తర్వాత అయితే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడైతే ఇలా శ్రీరామనవమి అదే రాముడి తిలకం అయితే దిద్దుతున్నారు. ఒక 10 రూపాయలు ఇచ్చి పెట్టించుకున్నాను. ఇంకా తర్వాత అయితే దర్శనానికి వెళ్దామని అంటే ఫ్రీ దర్శనానికి వెళ్దామని వెళ్ళాను, కానీ ఒక గంట టైం పడుతుంది అనేసి అన్నారు. మళ్ళీ కళ్యాణానికి టైం అవుతుంది అనేసి అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా 100 రూపీస్ పే చేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళాను, తొందరగా అయిపోతుందని. ఇదండి ఎంట్రన్స్ గుడి లోపలికి. అందరిని ఇలా తోసుకుంటూ అయితే వెళ్ళాను దర్శనానికి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాక వీడియో అయితే తీయలేదండి. మరి టెంపుల్ లోపల తీయనియరేమోనని తీయలేదు. ఇదండి టెంపుల్. దీన్ని ఏదో రిపేరింగ్ చేస్తున్నట్టున్నారు. పాత టెంపుల్ కదా. ఇంకా బయటికి వస్తూ అయితే మళ్ళీ వీడియో తీశాను. ఇక్కడైతే ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి. ఒక 20 రూపాయలు ఇచ్చి పులిహోర అయితే కొనుక్కున్నాను. తర్వాత అయితే ఈ పెళ్లి జరిగే చోటుకి అయితే వచ్చాను. ఇది కోనేరండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. అది పెళ్ళికి అయితే ప్రీ వెడ్డింగ్ షోస్ అయితే చేసుకుంటారు ఇక్కడ. ఇక్కడే కళ్యాణ మండపం ఉందండి. చాలా పెద్దగా ఉందండి కళ్యాణ మండపము. అది చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు. చాలా మంది అయితే వచ్చారు. చూడండి అక్కడ గుడి ఎంట్రన్స్ ఉంటే ఇక్కడైతే కళ్యాణ మండపం ఉంది. ఇంకా ఇలా అందరికీ కనపడేటట్టయితే ఇలా వీడియోస్ ఇలా అయితే పెట్టారండి. అందరికి ఇలా కనపడేటట్టు ఇట్లా అయితే టీవీ లాగా ఇలా పెట్టారు. ఒక 3 చోట్ల అయితే ఇట్లా పెట్టారండి. శ్రీరాముని సీతారాముల పెళ్ళి అండి. కల్లారా అయితే చూశాను ఈరోజు ఇక్కడ అమ్మపల్లి టెంపుల్లో. చాలా బాగా అనిపించిందండి టెంపుల్. అది కళ్యాణము పెళ్ళి అది చూపిస్తున్నారండి తాళిబొట్టు. పెళ్ళి అయిన తర్వాత అయితే ఇంకా భోజనాలకైతే వెళ్ళానండి. అక్కడ కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. చాలా పెద్దగా అయితే టెంట్లు వేసి అయితే చేశారండి. తలంబ్రాలు వేస్తున్నారు.
వాటరు తాగడానికి చల్లటి నీళ్ళు, తర్వాత అన్నము, బగారా రైసు, పప్పు, కర్రీ, పెరుగు ఇవన్నీ అయితే పెట్టారండి. ఇంకా భోజనం చేసుకొని అయితే ఇంకా మళ్ళీ ఇక్కడికి దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇది అదే కళ్యాణమైన విగ్రహాలను అయితే దర్శనం చేసుకొని ఇంకా కట్నం అయితే చదివిచ్చేసి ఇక ఇంటికైతే వచ్చేసానండి. మళ్ళీ అక్కడ రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నాను. ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. చూడండి, అందరూ భోజనాలకు కూర్చొని తింటున్నారు, కొంతమంది నిలబడి తింటున్నారు. తర్వాత ఇక్కడ రోడ్డుకు ఆపోజిట్లో ఉందండి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడికైతే స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసానండి.